నమస్కారం. మన గుడి మన బాధ్యతలో భాగంగా 9+ న్యూస్ చేపట్టిన ఓ అద్భుతమైన కార్యక్రమం ఇప్పుడు జనగామ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరుకొని కనీసం పూజలు కూడా లేక వెలవెలబోతున్న ఓ ప్రాచీన ఆలయానికి మళ్ళీ ప్రాణం పోసింది మన 9+ న్యూస్. అవును, మనం మాట్లాడుకుంటున్నది కొడవటూరు త్రికూటాలయం గురించి. వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లా బచ్చన్నపేట పరిధిలోని సిద్ధులగుట్ట సమీపంలో ఉన్న ఈ త్రికూటాలయం దాదాపు 13వ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన ఆలయం. మరి అలాంటి మహిమాన్వితమైన గుడిని ఎవరు పట్టించుకోకపోతే ఎలా? అందుకే 9+ న్యూస్ తన వంతు బాధ్యతగా రంగంలోకి దిగింది. ఆలయ పునరుద్ధరణకు నడుం బిగించింది. గ్రామస్తులను, భక్తులను ఏకం చేసి ఈ చారిత్రక ఆలయానికి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సంకల్పించింది. ఇది కేవలం ఒక వార్త కాదు, ఒక మహత్తర ఉద్యమం. తరాలుగా నిలిచిపోయిన పూజలకు తిరిగి అంకురార్పణ, మరుగున పడిపోయిన ఒక సంస్కృతికి పునర్జీవం. మరి ఈ ఆలయ పునరుద్ధరణ ఎలా జరిగింది, ఎవరు ముందుకొచ్చారు, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ పునరుద్ధరణ పని వెనుక ఉన్న కథ ఏమిటి? కొడవటూరు గ్రామంలోని ఈ త్రికూటాలయం అంటే త్రిలింగేశ్వర ఆలయం నిజంగానే కాలగర్భంలో కలిసిపోయే స్థితిలో ఉంది. కనీసం దారి కూడా సరిగా లేక భక్తులు ఆలయానికి చేరుకోవడమే కష్టంగా మారింది. గ్రామస్తులు ఉన్నప్పటికీ గుడికి ధూపదీప నైవేద్యాలు అందించలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 9+ న్యూస్ మన గుడి మన బాధ్యత కార్యక్రమం ద్వారా ఈ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని మహిమను మాత్రం భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, సిద్ధిస్తాయని స్థానికులు ప్రధానంగా నమ్ముతారు. సరిగ్గా ఇదే విషయాన్ని 9+ న్యూస్ గుర్తించింది. మన సంస్కృతి, మన వారసత్వం మరుగున పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలయ పునరుద్ధరణకు పిలుపునిచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పించింది. దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన మార్పు. కేవలం టీవీలో చూపించడమే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలకు భాగస్వామ్యం చేయడం ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ ఆలయ పునరుద్ధరణకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. హైదరాబాద్ నుండి ఓ భక్తుడు ఈ ఆలయం గురించి తెలుసుకొని దారి సౌకర్యం లేకపోయినప్పటికీ ఎంతో శ్రమ కోర్చి కొడవటూరుకు వచ్చారు. ఆ త్రికూటాలయానికి చేరుకుని స్వయంగా పూజలు నిర్వహించి తన భక్తిని చాటుకున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి భక్తి మాత్రమే కాదు, ఈ ఆలయం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి, ఆరాధనకు నిదర్శనం. ఆ తర్వాత 9+ న్యూస్ ఇచ్చిన పిలుపుతో కొడవటూరు గ్రామస్తులు ఒక్కటయ్యారు. తమ గ్రామంలో మహిమ కలిగిన గుడికి పూర్వవైభవం తీసుకురావాలనే తపనతో ఎంతోమంది శ్రమదానం చేశారు. గుడి పరిసరాలను శుభ్రం చేశారు. కలిసికట్టుగా పనిచేసి ఆలయానికి ఓ కొత్త రూపాన్నిచ్చారు. ఈ సామూహిక కృషి భక్తి శ్రద్ధలకు నిదర్శనం. ప్రజలు మళ్ళీ ఆలయానికి వచ్చి నిత్య పూజలు నిర్వహించుకునే వాతావరణాన్ని కల్పించడంతో 9+ న్యూస్తో పాటు గ్రామస్తుల పాత్ర ప్రశంసనీయం. ఇది సమాజంలో ఒక సానుకూల మార్పునకు నాంది పలికింది. గ్రామస్తులు 9+ న్యూస్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 9+ న్యూస్ లేకపోతే ఈ ఆలయానికి మోక్షం లభించేది కాదు అని కొందరు భక్తులు వ్యాఖ్యానించారు. ఇది ఒక గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటన కేవలం కొడవటూరు త్రికూటాలయానికే పరిమితం కాదు. ఇది రాష్ట్రంలో మరెన్నో ప్రాచీన దేవాలయాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. మన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 9+ న్యూస్ మన గుడి మన బాధ్యత కార్యక్రమం ద్వారా కేవలం వార్తలను చూపడమే కాదు, సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది. మరుగున పడిపోతున్న ఆలయాలకు జీవం పోయడం ద్వారా మన భక్తిభావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించుకునేందుకు కృషి చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు నిస్సందేహంగా సమాజంలో మంచి మార్పును తీసుకొస్తాయి. ఇంకా ఈ ఆలయం చుట్టూ ఉన్న పురాతన శిల్పాలు, శాసనాల గురించి పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈ 13వ శతాబ్దపు ఆలయం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పర్యాటకాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తోంది. 9+ న్యూస్ ఎప్పుడు ప్రజా సమస్యల పట్ల, మన వారసత్వం పట్ల అంకిత భావంతో పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను కొనసాగిస్తుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం.